ఎవరి బాత్రూమ్లు వాళ్ళే కడుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకోవాలి, ఎవరి రూమ్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి విద్యార్థులు చేసుకుంటే తప్పేంటి అని ఒక మాట అన్నారు. దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? అది చేసుకోవాలి సార్. అది ఎప్పుడు చేయాలి సార్ అంటే, నీవు పాటిస్తున్నావా ఫస్ట్, నీ పిల్లలు పాటిస్తుర్రా, నీవు పిల్లలు చదివే స్కూళ్ళలో అదే సిస్టమ్ మా దగ్గర పెట్టు. అవు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలోనే బాత్రూమ్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే నువ్వు ఏది మెస్ ఉందే, మిగతా సొసైటీ లేదా? అవు మిగతా సొసైటీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలే మరి గవర్నమెంట్? మీరు ఎందుకు చేస్తారు ఇక్కడ సొసైటీలో? అదే అడుగుతున్నాం సార్. మిగతా సొసైటీలో లేని పనులు పిల్లలకు అప్పగించడం అనేది మన సొసైటీలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? అవు మిగతా సొసైటీలో చేయి. ఓ సర్కులర్ నువ్వు పెట్టి గవర్నమెంట్ తోటి పెట్టి. అది చేత కదా నీకు? అది చేత కాకుండా ఈ రోజు నువ్వు కేవలం సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే పెట్టి ఉద్యోగస్తులు తీసేస్తావు. కేవలం ఒక పక్షపాతం సార్. ఈ ఎస్సీ గురుకులాలను నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈమె కేవలము ఇది ఏమంటారు కదా, ఎస్సీ ఎస్టీల పైన పెద్ద కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది మేము భావిస్తున్నాం సార్. ఇది పెద్ద కుట్రనే ఉంది. ఫైనల్ గా ఈ గవర్నమెంట్ వాళ్ళకి కావచ్చు, ఈ అధికారి మిమ్మల్ని ఎవరైతే తీసేస్తారో అధికారికి ఏం చెప్పాలని మేము ఇప్పటికి కూడా అంటున్నాం సార్. అలుగువర్షిని గారు మా తల్లిలాగా సార్ మాకు. ఎందుకంటే ఇంతకుముందు సెక్రటరీలు మమ్మల్ని చాలా బాగా చూస్తారు సార్. 7,500 జీతం సార్ మాకు 2015లో. తర్వాత మా కష్టాన్ని గుర్తించి 10,500 చేసారు సార్. తర్వాత 14,170 చేసారు సార్. ఈ మధ్యలోనే మన సెక్రటరీ మేడం గారి, అలుగువర్షి మేడం గారి అవుట్ సోర్సింగ్ చేసి 21 నుంచి అది మొత్తం కట్టింగ్ మొత్తం ఏజెన్సీకి ఇస్తే అది ఓను 13,260 రూపాయలు మాకు జీతం వస్తుంది సార్. అంటే మేము ఏమంటున్నాం అంటే, ఇంతకుముందు సెక్రటరీలు మా కష్టాన్ని గుర్తించింది సార్. కానీ మా కష్టం ఇప్పుడు ఈ మేడం అసలు చూడట్లేదు. మేడం మేము చాలా కష్టపడ్డాం మేడం, మా కుటుంబాలు రోడ్డున పడతాయి మేడం, మమ్మల్ని ఆదుకొని మాకు ఒక తల్లిలాగా మాకు ఒక మార్గం చూపించండి. మీకేమైనా మేము తప్పు చేసి ఉంటే మేమేమన్నా మాకు మీటింగ్ పెట్టి దానికి మెసేజ్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం మేడం. మీరు చెప్పినటువంటి మేము ప్రతి మాటను మేము రిసీవ్ చేసుకుంటాము. మీరు ఇచ్చే ప్రతి సర్కులర్ని మేము మంచిగా మీ మాటగా భావిస్తే మేము ఏమైనా తప్పు చేసి ఉంటే, ఏమన్నా తప్పులు జరిగింటే మేము సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం మేడం. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, న్యాయం చేయండి. మా వార్డెన్ పోస్టులు మాకు తిరిగి ఇవ్వండి మేడం. మా కుటుంబాలను ఆదుకుంటారని మేము భావిస్తున్నాం. అట్లే మన గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు సార్, మీ దృష్టి కూడా మేము తెస్తున్నాం సార్. మీరు ఎట్లయినా సరే పెద్ద మనసుతో భావించి మా అలుగువర్షిని మేడం దగ్గర మరి రిపోర్ట్ తెప్పించుకొని, మాకు నిజమైన రిపోర్ట్ తెప్పించుకొని మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.